హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రేమ పల్లకి పార్ట్ 5. వాళ్ళు అనుకున్నట్టుగా 10th ఫ్రెండ్స్ మొత్తం ఒక రెస్టారెంట్లో కలవడంతో అక్కడ కలిసి ఇన్ని రోజులు మిస్ అయిన విషయాలన్నీ మాట్లాడుకుని ఈవినింగ్ వరకు ఎంజాయ్ చేసి వాళ్ళకి బాయ్ చెప్పేసి స్కూటీ మీద మళ్ళీ ఇంటికి బయలుదేరింది దితి. సడన్గా లెఫ్ట్ కట్ తీసుకొని ఒక కార్ తనని క్రాస్ చేసుకుని వెళ్ళడంతో ఆ కార్ గుర్తుపట్టి అది శక్తి కార్ అని ఈజీగానే అర్థం చేసుకుంది. బావతో ఒకసారి మాట్లాడితే ఎలా ఉంటుంది, కానీ డాడీ ఇంకా అన్నయ్య వాళ్ళతో మాట్లాడినట్టు మాట్లాడితే తలెత్తుకోలేను, కానీ ఒక్కసారి బావతో మాట్లాడాలని ఉంది అనుకుంటూ శక్తి కార్ మెల్లగా ఫాలో అవుతుంటే డ్రైవ్ చేస్తున్న డ్రైవర్ మిర్రర్ నుంచి చూసి, సార్ మీ పెద్ద మరదలు మన కార్ని ఫాలో అవుతుంది అన్నాడు డ్రైవర్. ఆరెంజ్ కలర్ చుడిదార్లో ముద్దబంతి పువ్వులాగా ఉన్న మరదలను ఒక క్షణం అలా చూసి, మనం వెళ్ళేది తను వెళ్ళేది ఒకే రూట్ కాబట్టి నీకు అలా అనిపించవచ్చు, కానీ నువ్వు సైలెంట్గా వెళ్ళు అన్నాడు శక్తి. ఇంతలో శక్తి కార్ టైర్ పంచర్ అయ్యేసరికి కార్ ఆగిపోవడంతో దితి కూడా కాస్త దూరంలో ఆపేసింది. శక్తి కార్ డ్రైవర్ ఎంత ట్రై చేస్తున్నా మెకానిక్ దొరక్కపోవడంతో తండ్రికి పెదనాన్నకి కారు రిపేర్ చేసే మెకానిక్ తనకి తెలిసి ఉండడంతో తనే ఫోన్ చేసింది. దాంతో అతను శక్తి కార్ దగ్గరకు వచ్చి రిపేర్ చేసి వెళ్ళిపోయాడు, కానీ ఎవరు ఫోన్ చేశారంటే ఎవరో ఒక అమ్మాయి ఫోన్ చేసింది అని మెకానిక్ చెప్పడంతో తన పేరు దితి అని చెప్పిందా అని శక్తి అడిగినా లేదు వేరే పేరు అని చెప్పి వెళ్ళిపోయాడు. మెకానిక్ వెళ్ళిపోయిన తర్వాత ఆ అమ్మాయి అక్కడే ఉందేమోనని వెతుక్కుంటూ వెళ్ళిన శక్తికి డైమండ్ మెరుస్తూ ఉన్న ఒక ప్లాటినం రింగ్ కనిపించడంతో అది చేతిలోకి తీసుకున్నాడు. ఎస్ అన్న లెటర్ సూక్ష్మంగా ఆ డైమండ్లో కనిపిస్తూ ఉండేసరికి ఆ అమ్మాయి పేరు ఎస్ లెటర్తో స్టార్ట్ అవుతుందేమో అనుకుని చిన్నగా నవ్వుతూ ఆ రింగ్ పాకెట్లో వేసుకున్నాడు. నిజానికి తన పేరు కూడా ఎస్ అనే లెటర్తోనే స్టార్ట్ అవుతుందని శక్తి ఆలోచించగలిగి ఉండుంటే అతని లైఫ్లో ఒక కన్ఫ్యూజన్ త్వరగా సాల్వ్ అయ్యేది. అబ్బబ్బబ్బా, ఇందాకటి నుంచి చూస్తున్నాను, ఇల్లంతా గందరగోళం చేస్తూ అంతగా ఏం వెతుకుతున్నావక్క అంటూ ధృతి చందన ఇద్దరు దితి మీద అరిచారు. నా డైమండ్ రింగ్ కనిపించట్లేదే, వాళ్ళు చేయించే జ్యువెలరీ నాకు నచ్చుతుందో లేదో అని నన్నే చేయించుకోమని డాడీ 30 lakhs ఇస్తే దగ్గరుండి ఆర్డర్ ఇచ్చి చేయించుకున్నాను. ఆ డైమండ్ రింగ్ 30 లక్షలే, ఎవరికైనా దొరికితే అంతే సంగతులు, అందుకే ఇంట్లో ఏమైనా దొరుకుతుందేమోనన్న ఆశతో వెతుకుతున్నాను అంటూ కంగారు పడింది దితి. ఏంటి అంటూ ఇద్దరు అదిరిపడ్డారు. ఏమైందే అని వాళ్ళ అరుపులకి కిచెన్లో నుంచి బయటకు వచ్చి మహి మైథిలి అడగడంతో ఏం లేదు మమ్మీ, ఏం లేదు అని ముగ్గురు పిచ్చి నవ్వులు నవ్వారు. వాళ్ళు వీళ్ళ వైపు అనుమానంగా చూస్తూ మళ్ళీ కిచెన్లోకి వెళ్ళిపోవడంతో అలా ఎలా పోగొట్టావక్క అన్నారు ఇద్దరు. అదే అర్థం కావట్లేదే అంటూ మళ్ళీ వెతకడం మొదలు పెట్టడంతో అక్కకి హెల్ప్ చేయడం మొదలుపెట్టారు మిగిలిన ఇద్దరు. ఎంత వెతికినా లాభం లేకపోవడంతో, అక్క మార్నింగ్ మీ 10th ఫ్రెండ్స్ని వెళ్ళి కలిసి వస్తానని చెప్పావు కదా, అక్కడ ఏమైనా పోయిందేమో, లేదా యూఎస్లో బాత్రూంలో పెట్టి అన్నీ ప్యాకింగ్ చేసుకొచ్చేటప్పుడు వదిలేసి వచ్చావా ఏంటి అని ఇద్దరు కంగారు పెట్టేసరికి లేదే బాబు, మార్నింగ్ బయటికి వెళ్ళేటప్పుడు కూడా అది నా చేతికే ఉంది, బయటకు వచ్చేటప్పుడు కూడా నీ డైమండ్ రింగ్ సూపర్ ఉంది అని మా ఫ్రెండ్స్ కాంప్లిమెంట్ ఇవ్వడంతో దానివైపు ఒకసారి చూసుకొని స్కూటీ స్టార్ట్ చేశాను అని ఏదో స్ట్రైక్ అయినట్టు ఆలోచించడం మొదలుపెట్టింది దితి. రెస్టారెంట్ నుంచి స్కూటీ మీద బయలుదేరిన తర్వాత సడన్గా ముంబై హైవే దాటిపోయే టైంకి సడన్ కట్ తీసుకుని తన స్కూటీ క్రాస్ చేసుకుని శక్తి కార్ వెళ్ళింది. ఆ తర్వాత టైర్ పంచర్ అవ్వడం, తను మెకానిక్కి ఫోన్ చేయడం, తను కనపడకుండా పక్కనే ఉన్న చెట్ల వెనుక దాక్కోవడం, హ్యాండ్ బ్యాగ్లో చేపెట్టి తీసేటప్పుడు రింగ్ హ్యాండ్ బ్యాగ్ దారానికి ఇరుక్కుంది.
తన బావకి లేట్ అయిపోతుందని కంగారులో చెయ్యి లాక్కుని మెకానిక్‌కి ఫోన్ చేసి తన మీద డౌట్ రాకుండా ఉండడం కోసం తను ఫోన్ చేసిందని తెలిస్తే శక్తికి కోపం వస్తుందని హడావిడిగా అక్కడి నుంచి వచ్చేసింది. ఆ టైంలో అక్కడ రింగ్ పడిపోయింది. అది గుర్తు రావడంతో ఓహ్ షట్ అంటూ తల కొట్టుకుంది. ఏమైందక్కా అన్నారు ఇద్దరు. దాంతో వాళ్ళు హాల్‌లో ఉండడంతో నాతో రండి అంటూ చెల్లెళ్ళిద్దరిని రూమ్‌లోకి తీసుకెళ్ళి జరిగిన విషయం అంతా చెప్పడంతో ఇప్పుడు ఆయన గారికి నువ్వు హెల్ప్ చేయకపోతే ప్రపంచంలో మెకానిక్స్ దొరకరు అని అనుకున్నావా? అన్నారు వెటకారంగా. ఆయన గారికేం బాగానే రిపేర్ చేయించుకుని ఇప్పుడు వెళ్ళి ఎదురుగా నిలబడితే వెధవ యాటిట్యూడ్ చూపిస్తాడు. ఇటు నా రింగ్ పోయింది. అది నార్మల్ రింగ్ అయితే నేను కూడా ఊరుకునేదాన్ని. బట్ అది బావ పేరుతో ఫస్ట్ లెటర్‌తో చేయించుకున్న ఉంగరం. అసలే ఫ్యామిలీ గొడవలతో బావ నాకు దక్కుతాడో లేదో అన్న టెన్షన్‌లో నేనుంటే ఇప్పుడే రింగ్ పోయి నాకింకా టెన్షనొస్తోంది. అది నా దగ్గరుంటే బావ నన్ను పట్టించుకోకపోయినా బావని పక్కన పెట్టుకుని ఉన్నట్టు అనిపించేది. ఇప్పుడు ఆ రింగ్ పోయింది అని ఏడుస్తుంది దితి. ఆమె చేతులు పట్టుకొని బావ ఇంటి ఎదురే ఉన్నాడు కదక్కా! మనిషి శాశ్వతంగా దూరమైనట్టు ఎందుకు భయపడుతున్నావు? కావాలంటే నీ బ్యాంక్ సేవింగ్స్ 60,00,000 వరకు ఉన్నాయి కదా! బావ పేరుతో మళ్ళీ ఇంకొక రింగ్ చేయించుకో అంది చందన. లేదు ఆ రింగ్ నేనెంతో ప్రేమగా సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ఇండియాకొచ్చే గోల్డ్ డిజైనర్‌తో చేయించుకున్నాను. ఏ రింగ్ పోతే నా ప్రేమ ఎప్పటికీ ఫలించదు. జీవితాంతం ఇది నా దగ్గరే ఉండాలని అప్పుడే ఒట్టు పెట్టుకున్నాను. బట్ రింగ్ పోయిందంటే ఏదో బ్యాడ్ థింగ్ జరిగిపోతుందని నాకు భయంగా ఉంది అంటూ ఇంకా ఇంకా ఏడుస్తూనే ఉండడంతో ఏం చేయాలో ఏం చెప్పి వాళ్ళ అక్కని ఓదార్చాలో ఇద్దరికీ అర్థం కాలేదు. రూమ్‌లోకి వెళ్ళి పాకెట్‌లో ఉన్న కార్ కీస్, మొబైల్ తీసి మంచం మీద విసిరేసి, షర్ట్, డ్రెస్ మార్చుకుని పక్కన పడేసిన అతను టెన్షన్ పడుతూ మళ్ళీ వెనక్కి వెళ్లి ప్యాంట్స్ చెక్ చేయడంతో రింగ్ దొరికింది. ఆ రింగ్ చేతిలోకి తీసుకుని ట్యూబ్ లైట్ వెలుతురికి తళుక్కున మెరుస్తున్న ఆ డైమండ్ వైపు చూస్తూ ఎవరు నువ్వు? హెల్ప్ చేసి మొహం చూపించకుండా వెళ్ళిపోయావు. నువ్వు మెకానిక్‌కి ఫోన్ చేయకపోయినా ప్రాబ్లమ్ లేదు. బట్ ఆ టైంలో హెల్ప్ చేయాలనుకున్నావు చూడు, అది చిన్నదైనా పెద్దదైనా నువ్వు గ్రేట్. అంటూ రింగ్ తన వార్డ్‌రోబ్ ఓపెన్ చేసి తన డైమండ్ రింగ్స్ ఉన్న చాలా బాక్సెస్ చెక్ చేసి ఖాళీగా ఉన్న ఒక బాక్స్ తీసి అందులో రింగ్ పెట్టి క్లోజ్ చేశాడు. ఆ తర్వాత ఫ్రెష్ అప్ అయి వచ్చి డిన్నర్ చేసేసి, ఆ రోజు ఆఫీస్‌లో పెద్దగా వర్క్స్ లేకపోవడంతో మేనేజర్‌ని మేనేజ్ చేయమని చెప్పి బెడ్ మీద పడుకొని ఎందుకో ఆ రింగ్ గుర్తు రావడంతో మళ్ళీ ఒకసారి రింగ్ బయటకి తీసి దాన్ని చూస్తూ ఎస్ మీద పేర్లు అమ్మాయిలవేముంటాయి అంటూ ఆలోచించడం మొదలుపెట్టాడు. సాక్షి, శతాక్షి, శ్రావణి, సరిత, సంయుక్త, సంగీత, సంహిత, సునంద, స్మిత, శ్వేత అంటూ ఎస్ అనే లెటర్ మీద వచ్చే పేర్లు తలుచుకొని ఇందులో ఏ పేరు నీ పేరని నవ్వుకుంటూ ఆ బాక్స్‌లో పెట్టిన మళ్ళీ వార్డ్‌రోబ్‌లో పెట్టి నిద్రపోయాడు. దితి ఇంకా ఎక్కువ ఏడుస్తూ ఉండడంతో అక్కడికి వెళ్లి వెతుకుదామక్కా అన్నారు. ఏంటి ఇప్పుడా? టైం ఎంతయిందో చూసారా? పైగా అదెవరూ ఎక్కువగా వెళ్ళని రోడ్డు. మంచిది కాదు అని అంది దితి. మనం ఇవన్నీ ఆలోచిస్తుంటే రింగ్ ఎవరికైనా దొరికిందంటే పోతుంది కదా అక్క. ఇప్పుడు చీకటి కాబట్టి ఎవరికీ కనిపించదు అంది ధృతి. లేదు లేదు మనం వెళ్తే చాలా డేంజర్. అన్నయ్య వాళ్ళని పంపిస్తే బెటర్ కానీ అక్కడ ఎలా పడేసుకున్నావంటే ఏం చెప్పాలి అంది దితి. అంతే కదా నేను చూసుకుంటానుండు అని చెప్పి క్రికెట్ మ్యాచ్ టీవీలో చూస్తూ ఆదిత్య ఏదో చెప్తున్నా వంశీ వైపు చూసి అన్నయ్య ఒకసారి ఇలా రా అని పిలిచింది చందన. దాంతో వంశీతో పాటు ఆదిత్య కూడా లేచొచ్చి ఏంటి చందు అన్నారు ఒకేసారి.
అది మార్నింగ్ తన 10th ఫ్రెండ్స్తో కలిసి వస్తానని అక్క వెళ్ళొచ్చింది కదా అన్నయ్య. ఆ రూట్లో పక్కన చెట్లలో ఒక చిన్న పిల్ల కనిపిస్తే దాన్ని సేవ్ చేసి మన ఏరియాలో ఉన్న పెట్ సెంటర్లో అప్పగించి వచ్చిందంట. మరి ఆ టైంలో ఎలా పోయిందో తెలియదు కానీ రింగ్ పడిపోయిందంట. అక్కకు ఆ రింగ్ అంటే ఎంత సెంటిమెంటో మనకు తెలుసు కదా అన్నయ్య. మేము వెళ్ళాలంటే మేము ఆడపిల్లలు. నువ్వు అన్నయ్య వెళ్ళి ఒకసారి చూసి రండి అంది చందు. Continues. If you like this story, please like, share, comment and don't forget to subscribe.